నీ హృదయాన్ని నువ్వు ఎప్పటికప్పుడు శుద్ధిపరుచుకుంటూ ఉండాలి. నీ హృదయము ఎప్పటికప్పుడు శుద్ధ హృదయముతో ఉండాలి. అందుకే ఇప్పుడే మనం విన్నాం, దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడయ్యా. మన జీవితాల్లో మన హృదయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. చిత్తశుద్ధి, ఎప్పటికప్పుడు మనం చేసే ప్రతి పని చిత్తశుద్ధితో చేయాలి. ఎవరిని కలిసినా ఇదిగో నీ జీవితంలో నీ హృదయాన్ని లోపల ఒకటి పెట్టుకొని మనసులో ఒకటి ఉండి పైకి ఇంకొకటి మాట్లాడే వ్యక్తిగా ఉండకూడదు. అటువంటి వారిని ఎవ్వరు ఇష్టపడరు. చాలా మంది